హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్. మీ పర్సన్ కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేబీ ఇక్కడ మీరు సెపరేషన్ తర్వాత కలుస్తున్నారు, లేదా ఇది ఫస్ట్ టైం మీరు మీట్ అవ్వడం అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఎనీహౌ ఈ మీటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం అంటే, ఫస్ట్ మీరు మీ పర్సన్ పైన అరుస్తారు, ఏదో కొంచెం సీరియస్గా మాట్లాడతారు, తర్వాత మామూలు అయిపోతారు అనుకుంటున్నారు. దట్ ఈజ్ ఓకే, బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఏంటి అంటే, ఈ పర్సన్ మీ వైపు రావాలి అని అంటే ఈ పర్సన్ ఇంకెక్కడో స్టక్ అయి ఉన్నారు. మేబీ ఆ స్టక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్, కానీ అది అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే, చాలా 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 లాజికల్ థింకింగ్ కనిపిస్తుంది ఇక్కడ. అదేంటి అంటే, సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మేబీ దే ఆర్ స్టక్ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్న ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ వైపు రావాలంటే, ఈ పర్సన్కి దిస్ సిచ్యువేషనే సిచ్యువేషన్లో స్టక్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఎలా అనలైజ్ చేస్తున్నారంటే ఈ సిచ్యువేషన్ని, సపోజ్ థర్డ్ పార్టీతో తన ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటే, ఏబిసి అంటే ఎనీ 3 థింగ్స్, ఆ 3 థింగ్స్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎనీ 3 థింగ్స్. సో నెక్స్ట్ మీతో కంపేర్ చేసి చూసుకుంటే, రిమైనింగ్ ఆ ఏబిసియే కాదు, డిఈఎఫ్జిహెచ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీ దగ్గర. అంటే అక్కడ ఓన్లీ ఫ్యూ థింగ్స్ దొరికితే మీ విషయంలో మీతో కనుక ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటే ఈ పర్సన్కి తన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. డ్రీమ్స్ అన్నీ అని అంటే, మీ పర్సన్కి ఇక్కడ ఒక తను ఫేస్ చేస్తున్న ప్రజెంట్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, కెరీర్లో సెటిల్మెంట్ లేదు, అండ్ ఈ పర్సన్ పైన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. అండ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ పర్సన్ పైన చాలా లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇవన్నీ డెట్, ఫైనాన్షియల్ డెట్ కూడా ఉంది. బట్ ఇదంతా క్లియర్ చేయాలి, తను ఒక హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా అంటే, అండ్ ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ కూడా కావాలి, కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ కూడా కావాలి అంటే అది ఓన్లీ మీతో మాత్రమే పాసిబుల్. కంపేర్ టు థర్డ్ పార్టీ దగ్గర కూడా ఉండొచ్చు, విత్ థర్డ్ పార్టీతో కూడా ఫ్యూచర్ ఉంటుంది, కానీ అది ఓన్లీ పార్షియల్ హ్యాపీనెస్ అన్నట్టుగా ఉంటుంది. లైక్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదో ఉంది విత్ థర్డ్ పార్టీ, అందుకే ఇంకా థర్డ్ పార్టీలో స్టక్ అయి ఉన్నారు. బట్ దట్ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకుని, దట్ కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత, దట్ కార్మిక్ బాండింగ్, కార్మిక్ టైస్ అనేవి కట్ చేసుకుని మీతో రీయునైట్ అవుతారు ఈ పర్సన్. ఇట్స్ హ్యాపెనింగ్ వెరీ క్విక్లీ, చాలా ఫాస్ట్గా జరగబోతుంది. ఈ పర్సన్ విదిన్ 48 మీకు మెసేజ్ చేస్తారు. దే వాంట్ టు టాక్ టు యూ, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి. బట్ నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేదే కాకుండా, అసలు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఇంకా మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారా లేదా, ఇవన్నీ అడగాలనుకుంటున్నారు. కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇక్కడ మీ పర్సన్కి. సో డైరెక్ట్గా మీతోనే మాట్లాడాలని ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నారు. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ మేకింగ్ ఏ డెసిషన్.
ఒక డెసిషన్ అనేది స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఏంటి ఆ డెసిషన్ అంటే దే ఆర్ లీవింగ్ సంథింగ్ టు బీ విత్ యూ, దే ఆర్ లీవింగ్ సమ్ వన్ టు బీ విత్ యూ. ఎవరినో ఆర్ ఏదో ఒక సిచ్యువేషన్ను వదిలేయాలి మీతో ఉండాలి అంటే అని ఫిక్స్ అయ్యారు. బట్ ఎక్కడో ఒక చోట డౌట్ ఉండిపోయింది మైండ్లో ఈ పర్సన్కి. ఏంటంటే ఈ సెపరేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఎందుకంటే మీరు కమ్యూనికేట్ చేయట్లేదు మీ పర్సన్తో సరిగా మాట్లాడట్లేదు. రిప్లై ఇవ్వడానికి 2-3 రోజులు పడుతుంది మీకు. అండ్ ఆల్మోస్ట్ ముందు ఉన్న బిహేవియర్ ఇప్పుడు లేదు. ఆ ముందు మీరు యూజ్ చేసే ఆ ప్యాంపరింగ్ వర్డ్స్, నర్చరింగ్ వర్డ్స్ అవేమీ యూజ్ చేయట్లేదు. మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారని తెలిసి కూడా మీరు హెల్ప్ చేయట్లేదు. ఆల్మోస్ట్ మీరు అసలు అటెన్షన్ పే చేయట్లేదు మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ మెసేజ్ చేస్తారా లేదా అని మీరు ఇదివరకు ఫైట్ చేసేవారు మీ పర్సన్తో, ఒకవేళ మెసేజ్ చేయకపోతే. కానీ ఇప్పుడు అదేం లేదు. మీ పర్సన్ మాట్లాడితే మాట్లాడుతున్నారు, లేకపోతే అది కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది, కనిపిస్తుంది రీడింగ్లో. బట్ దిస్ ఈజ్ అన్ ఎంపరర్ ఎనర్జీ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ మీది. సో దే వాంట్ దిస్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. దే డోంట్ వాంట్ టు సెటిల్ ఫర్ లెస్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే తను చేసుకునేది రాంగ్ చాయిస్. వెనక ముందు ఆలోచించుకోకుండా డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పర్సన్ సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే దే హ్యావ్ టు లీవ్ సంథింగ్. ఓకే, దే హ్యావ్ టు లీవ్ దేర్ పాస్ట్ రిలేషన్షిప్స్. అప్పుడే మీ దగ్గరికి రాగలరు. తన పాస్ట్ రిలేషన్షిప్స్, తన పాస్ట్ ఏదైనా ఉంటే అది మొత్తం అదంతా చేంజ్ చేసుకుని ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి రావాలి. లేకపోతే ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు, మీరు యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్ని అనేది అర్థమైంది ఇక్కడ మీ పర్సన్కి. సో అదే ప్రాసెస్లో ఉన్నారు. విదిన్ 2-3 డేసే ఈ పర్సన్ ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని మీకు ప్రపోజ్ చేస్తారు. ఇఫ్ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీతో మళ్ళీ రీయూనియన్ అవుతారు. ఓకే, అండ్ దిస్ రీడింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ షార్ట్ సెపరేషన్లో ఉన్న వాళ్ళకి, అంటే అరౌండ్ 3-4 months ఆర్ ఆల్మోస్ట్ 5 months సెపరేషన్ ఉంటే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. కొన్ని ఇయర్స్గా సెపరేషన్లోనే ఉన్నాం, ఇప్పుడు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుందా అంటే అవ్వదు. ఆ ఎనర్జీ కాదు ఇది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇద్దరికీ మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. బట్ సిచ్యువేషనే కొంచెం డిఫికల్ట్గా ఉంది ఇన్ ద పాస్ట్. సో ఆ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ రాంగ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరి లైఫ్లో అన్నా ఉంటే అది ఈ రీడింగ్ వాళ్ళకి సెట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది. బట్ వాంటెడ్లీ ఈ పర్సన్ ఇంకెవరితోనో టైఅప్ అయిపోయి ఉన్నారు. ఈ పర్సన్ ఇష్టమయ్యే ఇంకొక పర్సన్తో టైఅప్ అయ్యారు. అండ్ వాంటెడ్లీ ఆర్ ఇంటెన్షనలీ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ 48 or 72 ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ. అండ్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్. అండ్ ఇక్కడ ఇద్దరిలో ఒకరు సింగిల్ ఉన్నారు, లేదా అంటే ఇద్దరిలో ఒకరు సింగిల్ ఉన్నారు, ఇద్దరిలో ఒకరు కమిటెడ్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ పర్సన్ చాలా వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ పైన. దే ఆర్ వెరీ బిజీ. అంత బిజీ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. బట్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లం పైన మీతో అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, ఇదంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలా బిజీ ఉంటున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇద్దరిలో ఒకరు ఆన్లైన్లో చాలా ఒక ఫేమస్
పర్సన్, ఇద్దరిలో ఒకరు. ఓకే, సో ఇద్దరిలో ఒకరు, మేబీ మీరు ఆర్ మీ పర్సన్. సో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ద అదర్ పర్సన్. ఒకవేళ మీ పర్సన్ కనుక ఫేమస్ ఆన్లైన్ అనుకుంటే మీరు మీ పర్సన్ అప్రిషియేట్ చేస్తున్నారు. లేదా మీరే ఆన్లైన్లో ఫేమస్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ ఇక్కడ అది కూడా డైరెక్ట్గా ఎప్పుడు చేస్తారు అని అంటే ఆఫ్టర్ దిస్ రీయూనియన్. ఇప్పుడు ఈ పర్సన్కి తెలుసు మీరు ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక పాయింట్ రెజొనేట్ అవుతుంది ఏంటంటే మీరు వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్నారు. ఓకే, ఇద్దరిలో ఒకరు. ఈ విషయం మీ పర్సన్కి తెలుసు. ఎలా తెలుసు అంటే ఎవరో చెప్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా మీతో మాట్లాడతారు. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అంటే దట్ ఫ్రెండ్ కమ్ ఫ్యామిలీ మెంబర్. ఆ పర్సన్ ద్వారా మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు. ఐ డోంట్ నో హూ ఈజ్ దట్. ఒక మ్యూచువల్ ఫ్రెండ్. ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మేబీ మీరు మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సారీ, మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మీ ఇద్దరి మధ్య చాలా సెపరేషన్ అయితే ఉంది, ఈవెన్ దో యు ఆర్ ఇన్ కమిటెడ్ రిలేషన్షిప్. ఓకే, బట్ ఇక్కడ కొంచెం మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు. దే మేడ్ ఏ రాంగ్ డెసిషన్ ఇక్కడ పదే పదే వినిపిస్తుంది. మేబీ దే ఆర్ లీవింగ్ దేర్ పాస్ట్. తన పాస్ట్ని వదిలేస్తున్నారు, తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం థర్డ్ పార్టీ ఎనర్జీస్ మిక్సప్ అయిపోతున్నాయి ఇక్కడ రీడింగ్లో. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను చూడండి, మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా మీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఇది మీతో కాదు, థర్డ్ పార్టీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. మేబీ సంథింగ్ ఏదో స్పెషల్ డే అయి ఉండొచ్చు ఫర్ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా థర్డ్ పార్టీతో కాంటాక్ట్లోకి వెళ్తున్నారు ఈ పర్సన్. ఇది మళ్ళీ ఇదొక రాంగ్ చాయిస్, మళ్ళీ ఇదొక రాంగ్ థింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్, సెల్ఫ్ సాబటేజ్. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ థర్డ్ పార్టీతో మాట్లాడతారు. మళ్ళీ ఆఫ్టర్ 2 or 3 days మళ్ళీ వచ్చి మీతో కనెక్ట్ అవుతారు. మళ్ళీ అప్పుడు ఏం డిసైడ్ చేసుకుంటారు అంటే మీతో ఫ్యూచర్ బాగుంటుంది, థర్డ్ పార్టీతో బాగాలేదు అంటారు. బట్ అగైన్ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే మీతో రిలేషన్షిప్ అంటే కొంచెం ఇంకా తన స్టాండర్డ్స్ని రైజ్ చేసుకోవాలి, అప్పుడే మీతో సక్సెస్ అవుతారు రిలేషన్షిప్లో అని మళ్ళీ అగైన్ దే విల్ రన్ బ్యాక్ టు థర్డ్ పార్టీ. అంటే ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే స్టెబిలిటీ లేదు మీ పర్సన్కి. ఇంకా ఏ విషయమైనా కొంచెం ఎక్కువగా ఆలోచిద్దాం అనుకుంటే టైం ఉండదు ఈ పర్సన్కి. సో ఏదో ఒకటి చేసేసుకుంటూ పోతున్నారు డే బై డే. యూనివర్స్ విల్ డిసైడ్ ఆర్ గాడ్ విల్ డిసైడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్ అన్నట్టుగా తనకి ఏ ఆపర్చునిటీ వస్తే అది గ్రాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఈవెన్చువల్లీ మీరిద్దరూ మీట్ అవుతారు, మీరిద్దరే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అన్నట్టుగా వస్తుంది ఇక్కడ రీడింగ్. థర్డ్ పార్టీ జస్ట్ కార్మిక్ బాండింగ్. సో హ్యావ్ పేషెన్స్. మీరు చాలా పేషెన్స్తో ఉంటే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అవుతారు. బట్ మీరు కంగారు పడి మీరు రాంగ్ స్టెప్ వేస్తే ఇందులో సక్సెస్ అనేది కనపడదు. సో అది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. మీకు పేషెన్స్తో ఉండండి, ఎందుకంటే ఇది జస్ట్ ఒక కార్మిక్ బాండింగ్. ఈ కార్మిక్ బాండింగ్ కొన్ని రోజులు ఉంటుంది, మీ పర్సన్కి కార్మిక్ లెసన్స్ నేర్పించి వెళ్తుంది అంతే. ఆ కార్మిక్ బాండ్ అనేది అందుకే ఉంటుంది ఎవరి లైఫ్లో అయినా. ఓకే, బట్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ నైట్ టైం టీవీ ముందు కూర్చొని, అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్
చాలా సాడ్నెస్లో ఉంటారు. దే ఆల్వేస్ థింక్ అబౌట్ యూ. టీవీ చూస్తున్న ప్రతిసారి మీరెందుకు గుర్తొస్తున్నారో ఇక్కడ ఐ డోంట్ నో. మేబీ మీరిద్దరూ ఎప్పుడైనా మీట్ అయ్యేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఎక్కువ టీవీ వాచ్ చేసేవారేమో. అందుకే టీవీ ముందు కూర్చోగానే మీరే గుర్తొస్తున్నారు. అండ్ అగైన్ దే ఆర్ బికమింగ్ వెరీ సాడ్, ఎందుకంటే మీరిద్దరూ కలిసి లేరు. ఓకే, సో అది ఇక్కడ ఈ పర్సన్ అసలు నెక్స్ట్ ఏం చాయిస్ చేసుకోబోతున్నారంటే, ఇప్పుడు చెప్పాను కదా, థర్డ్ పార్టీతో ఉంటే ఎలా ఉంటుంది, మీతో ఉంటే ఎలా ఉంటుంది, ఈ కంపారిజన్లోనే కొన్ని మంత్స్ గడిచిపోతున్నాయి. కానీ ఈ పర్సన్ విదిన్ నెక్స్ట్ 72 hours ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ లీగల్ సిచ్యువేషన్. మీరు మీ డీమన్స్తో ఫైట్ చేస్తున్నారు, లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు. ఆ లీగల్ ఇష్యూస్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు. అరౌండ్ March 11th చాలామందికి రీయూనియన్స్ అయితే అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సిగ్నిఫికెంట్ నంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 666 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది 12 signs వాళ్ళకి కూడా రెజొనేట్ అవుతుంది. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైప్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హైప్ పాయింట్స్ ఇస్తారు కదా, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ, దానికి మీకు ఛార్జెస్ పడవు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.